కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీముని తిరిగి పునరుద్ధరించే ప్రసక్తే లేదని నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పి, పాత పెన్షన్ విధానం అంటే ఏమిటి, ఇప్పుడు అమల్లో ఉన్న పెన్షన్ విధానం ఏమిటి, ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇది తెచ్చే నష్టం ఏమిటి, ఇలా చూసినప్పుడు మనం 1982లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది. ఒక ముఖ్యమైన కేసు అది. డిఎస్ నకరా NAKARA డిఎస్ నకరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసులో సుప్రీంకోర్టు ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నాయకత్వాన ఒక చారిత్రాత్మకమైన తీర్పు చెప్పి, ఆ తీర్పు సారాంశం ఏంటంటే, పెన్షన్ అనేది భిక్ష కాదు, ఒక హక్కు. ఉద్యోగులు ఒక 30 నుంచి 35 ఏళ్ళు 36 ఏళ్ళు సేవ చేసినందుకు వారికి వృద్ధాప్యంలో ఇచ్చేటటువంటి ఒక సామాజిక భద్రత అని ఆ రోజు తీర్పు చెప్పింది. ఆ తీర్పు వల్ల జరిగిన అనేక ఉద్యమాల వల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. ఆ రోజున ఓపీఎస్ అంటాం దాన్ని. ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రాబట్టే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు పదవి విరమణ చేసే నాటికి వాళ్ళ బేసిక్ పేలో 50% పెన్షన్గా రావడం ప్రారంభమైంది. ఉదాహరణకి వాళ్ళు పదవి విరమణ చేసే నాటికి బేసిక్ పే 80,000 ఉందనుకోండి, 40,000 పెన్షన్ రావడం ప్రారంభమైంది. దీనివల్ల ఉద్యోగులు ప్రశాంతంగా ఆ వృద్ధాప్యంలో ఏవైనా జబ్బులు వచ్చినా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు. కానీ 2004 సంవత్సరం జనవరి 1వ తేదీ, అప్పటికి వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇంకా యూపీఏ ప్రభుత్వం రాలేదు. 2004 జనవరి 1 నాటికి ఆనాటి వాజ్పేయి ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. దీన్ని ఎన్పిఎస్ అన్నారు, నేషనల్ పెన్షన్ స్కీమ్. అంటే పెన్షనర్ల బిల్లు పెరిగిపోతుంది, పెన్షనర్ల వాళ్ళ యొక్క సగటు ఆయు ప్రమాణం పెరుగుతుంది, పెన్షన్ చెల్లించడం వలన మరి నిధులు భరించలేకపోతున్నాం అనే పేరుతో ఎన్పిఎస్ అనే స్కీమ్ని తీసుకొచ్చారు. అంటే ఎన్పిఎస్లో ఏంటంటే రిటైర్ అయ్యే నాటికి 50% పెన్షన్ ఇవ్వడం అనేది ఉండదు. వాళ్ళు ఈ ఎన్పిఎస్ స్కీములో 10% ఉద్యోగి కాంట్రిబ్యూట్ చేయాలి ప్రతి నెల. దానికి ప్రభుత్వం కొంత యాడ్ చేసి దీన్ని తీసుకెళ్ళి అది షేర్ మార్కెట్లో పెడతా ఉంటుంది, పెరగవచ్చు తరగవచ్చు, ఇలాంటి వ్యవహారం అన్నమాట. సో ఆ ఎన్పిఎస్ స్కీము 2004 జనవరి 1న అమల్లోకి వచ్చి రాష్ట్రాల్లో కూడా అమలు జరగటం ప్రారంభమైంది. మన రాష్ట్రంలో అది సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పేరుతో 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలు ప్రారంభమైంది. అందుకని ఇవాళ మన కేంద్రంలో ఎన్పిఎస్ అంటున్నాం, ఇక్కడ సిపిఎస్ అంటున్నాం. 2004 సెప్టెంబర్ 1 నాటికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో. ఆ తర్వాత కాలంలో కొన్నేళ్లు గడిచాక ఉద్యోగులు తమకు జరుగుతున్నటువంటి నష్టాన్ని గ్రహించారు. మొదట్లో చెప్పిన వాళ్ళకి నష్టం అర్థం కాలేదు. 2014, 15, 16 వచ్చేసరికి మన రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సిపిఎస్ విధానం వల్ల మనకు చాలా నష్టం, మనం రిటైర్ అయ్యే నాటికి మనకేమీ లభించదు అనేటటువంటిది వాళ్ళకి అర్థమయ్యేసరికి ఉద్యమాలు ప్రారంభించారు. అందుకని మన రాష్ట్రంలో గత 7-8 ఏళ్లుగా కూడా సిపిఎస్కి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఫ్యాప్టో సంఘాలు కానీ, యూటీఎఫ్ లాంటి సంఘాలు కానీ, అలాగే నేను కూడా అనేక సార్లు సిపిఎస్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొనడం, అరెస్ట్ కావడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయన మరి అందులో నిజంగానే ఆయన సాధక బాధకాలు అర్థం కాలేదా అదేమిటి తెలియదు మనకి. కానీ నేను అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో నేను సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తా అన్నాడు. కానీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఆయన రద్దు చేయకుండా జీపీఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఎన్పిఎస్ అయినా, సిపిఎస్ అయినా, జీపీఎస్ అయినా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అనే విధానాన్ని తెచ్చింది. యూపీఎస్ అయినా
ఇవేవి కూడా ఉద్యోగులకి ఉపాధ్యాయులకు లాభం కలిగించే అంశాలు కాదు, నష్టాన్ని కలిగించేటటువంటి అంశాలే. రిటైర్ అయ్యే నాటికి బేసిక్లో సగం పెన్షన్ వచ్చేటటువంటి విధానం ఇవేవి కూడా ప్రొవైడ్ చేయటం లేదు. రిటైర్ అయ్యేటప్పుడు ఉండేటటువంటి బెనిఫిట్స్ కమిటేషన్ కానీ ఇవేవి కూడా ఇవ్వటం లేదు. అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు దాదాపు 3 లక్షల మంది అయ్యారు, ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ. సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కానీ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే దీని మీద చాలా ఉద్యమాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మేము సిపిఎస్ ఎన్పిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని మేము తిరిగి ప్రవేశపెట్టాం అని నిన్న ప్రకటించింది. నేను ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే, నేను మాట్లాడదలుచుకుంది 2029లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, నేషనల్ ఎలక్షన్స్ ఉంటాయి, స్టేట్ ఎలక్షన్స్ ఉంటాయి. 2029 నాటికి దేశవ్యాప్తంగాను అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్పిఎస్కి సిపిఎస్కి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభం కావాలి. ఏ పార్టీలు అయితే మాకు స్పష్టమైన హామీ ఇస్తుందో, అంటే ఏ కూటమి, లేకపోతే ఎన్డీఏ కూటమా లేకపోతే ఇండియా కూటమా, ఎందుకంటే ప్రధానమైన రాజకీయ పార్టీలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్, వీటి యొక్క స్టాండ్ ఏంటి, అలా ఇచ్చేటటువంటి వాటికే మా మద్దతు ఉంటుంది. ఎవరు రద్దు చేస్తారు, ఎవరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని రద్దు చేస్తారు అనేది ఇప్పటి నుంచి కనుక మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉద్యమాలు చేయటం ప్రారంభిస్తే, అంటే నా పాయింట్ జాతీయ స్థాయి ఎలక్షన్స్లో, ఇది కేవలం రాష్ట్ర స్థాయి ఇష్యూ కాదు, జాతీయ స్థాయి ఎలక్షన్స్లో ఎన్పిఎస్ సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ అనే అంశాన్ని జాతీయ ఎన్నికల ఎజెండాలోకి తేవాలి. రాజకీయ పార్టీల ఎజెండాలోకి తెచ్చినట్లయితే తప్పనిసరిగా ఓపీఎస్ తిరిగి పునరుద్ధరణ జరుగుద్ది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళు ఎలక్షన్లో గెలవటం ముఖ్యం. రాజకీయ పార్టీలకు ఏం ముఖ్యం, ఎలక్షన్లో గెలవాలి. అలా అమలు చేయడం కూడా పెద్ద కష్టమైనటువంటి విషయమే కాదు. కనుకని ఆ రకంగా మనం ఆలోచన చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ జాతీయ స్థాయి సంఘాలు ఉన్నాయి, వాళ్ళతో కూడా చర్చించాలి. 2029 ఎలక్షన్ నాటికి ఓపీఎస్ పునరుద్ధరణ అనేది ఒక జాతీయ అంశం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.